నా చతురస్రం మన పుణ్యక్షేత్రాల మన యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఎగ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. వచ్చేయండి చూసేద్దరు. ఫస్ట్ వచ్చి ఎగ్స్ నేను ఒక 4 తీసుకున్నాను. దీనికి ఐరన్ కడాయి అయితే చాలా టేస్టీగా వస్తుంది అనమాట. లేదు అంటే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకోండి, మీ చాయిస్. ఇప్పుడు వచ్చి ఎగ్స్ ఒక 4 తీసుకున్నాను నేను. ఒక 1 స్పూన్ అంత ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ దాంట్లో 4 ఎగ్స్ బ్రేక్ చేసి వేసేసుకోండి. ఒక హాఫ్ మినిట్ ఉన్నిచ్చి దాన్ని మనకి టర్న్ చేసేకి రాదు కాబట్టి దాని మీద కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేసుకోండి. ఎక్కువ వద్దు, అసలు ఎక్కువ పడద్దు దీనికి. అంటే ఎగ్ ఆమ్లెట్లో వేసేకని లైట్గా వేసుకొని స్ప్రింకిల్ చేయండి. ఒకే చోట వేస్తే ఎగ్ సాల్ట్ ఒకే చోట ఉండిపోయి ఉప్పు కసం అనేది వస్తుంది. ఇప్పుడు సాల్ట్ వేసినాం కదా, మనకి ఆ ఎగ్ మనం అలాగా బ్రేక్ చేసుకొని వేసుకుంటే మనకి రైస్లోకి ఈవెంట్గా మొత్తం మనకి ఎగ్ అనేది రైస్లోకి అంతా పడుతుంది అనమాట. మనం తినే ఒక్కొక్క బయటికి ఎగ్ పీస్ అనేది వస్తుంటుంది కాబట్టి ఇలా పీసెస్గా చేసుకోవాలి. అంటే ఇది పూర్తిగా మనకి ఫ్రై అవ్వకూడదు, జస్ట్ 60% మాత్రమే ఫ్రై అయినాక మనం తీసేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని అట్లాగా మనము తిప్పుతూ ఉండండి. కొద్ది గ్యాప్ ఇచ్చి మళ్ళీ టర్న్ చేసుకోండి. ఆ పచ్చ సొన అనేది మొత్తం మనకి అంటే వేగుతుందన్నమాట. దీనికి కావాల్సింది ఆనియన్స్ ఒక ఫుల్ కప్పు సన్నగా కట్ చేసుకోవాలి. టమోటా వచ్చి వేసుకోవాల్సిందే, ఎందుకంటే టేస్ట్ అనేది మిస్ అయిపోతుంది. టమోటా వచ్చి ఒక 3/4 కప్పు తీసుకోండి, సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే మిరియాలు ఒక 20 సీడ్స్ తీసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోండి. లేకపోతే మీ దగ్గర పొడి ఉంటే పెప్పర్ పొడి వేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి గ్రీన్ చిల్లీ వచ్చి ఒక 4 స్లైసెస్ పొడవుగా కట్ చేసుకుని పెట్టుకోండి. కరివేపాకు రెమ్మలు వచ్చి ఒక 2 కడిగేసుకొని పక్కన పెట్టేసుకోండి. కొత్తిమీర వచ్చి కొంచెం అది కడిగేసి సన్నగా కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇలాగైతే చాలా మనకి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎగ్లో మళ్ళీ రైస్ వేసుకున్నప్పుడు అప్పుడు కూడా మనం కొద్దిగా హీట్ మీద ఇంకా బాగా అయిపోతుంది, పొడిగా బాగా కుక్ అయిపోతుంది అనమాట. అంటే ఫ్రై అయిపోతుంది. నీట్గా తీసేసుకుంటే సరిపోతుంది. అలాగే అల్లం వచ్చి పైన పీల్ తీసేసుకొని కొంచెం ఒక అంగుళం అంతా, ఓకేనా. అది మనం తీసుకొని కొంచెం కచ్చాపచ్చగా బాగా దంచి పెట్టేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు వచ్చి ఒక 20 తీసుకోండి. 20 అంత తీసుకొని దంచడం కాదు, సన్నగా లేయర్గా కట్ చేసుకోండి. అంటే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 10 రెబ్బలు పీల్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అదొక టేస్ట్. దంచుకోవద్దండి, సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అడ్డానికి నిలువు కాదు, అడ్డానికి కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు వచ్చి నేను ఆయిల్ వచ్చి ఒక 1.5 స్పూన్ అంత ఆయిల్ తక్కువే వేసుకున్నాను, కానీ పడుతుంది మళ్ళీ నేను కొంచెం వేసుకున్నాను కాబట్టి మొత్తం 1.5 స్పూన్ అనమాట. దాంట్లోకి వచ్చి ఇలాచి, లవంగం వచ్చి 4 వేసుకున్నా. ఇలాచి దంచి ఒక 2 వేసుకున్నాను. సోంపు ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. దాల్చిన చెక్క చిన్నది కొంచెం 1/2 ఇంచ్ అంత వేసుకొని మనకి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారా అది జింజర్ అనమాట. ఫస్ట్ వచ్చి వెల్లుల్లి వేసుకున్నాం, అది బాగా ఫ్రై అయిపోవాలి. సన్నగా చూసారు కదా, సన్నగా కట్ చేసుకునేది వేసుకోవాలన్నమాట. వెల్లుల్లి, గార్లిక్, ఓకేనా. ఇప్పుడు జింజర్ వేసుకోవాలన్నమాట. జింజర్ వచ్చి దంచి వేసుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయద్దండి, ఇలాగే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి మొత్తం ఇది కొంచెం రెడ్డిష్గా రావాలన్నమాట. మీ దగ్గర బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు వేయండి. నేను అడవిట్లో వేయడం మర్చిపోయాను. ఒక 2 ఆకులు, బిర్యానీ ఆకులు 2 వేసుకోండి. అట్లా కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం వదిలేసినాం అనుకోండి మాడిపోతుంది, మనకి అడుగు మాడిపోతుంది అనమాట. టేస్ట్ అంతా అడుగు మాడినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, వేగినట్టు అనిపిస్తుంది కదా కొంచెం. అది ఎందుకు నురుగు వస్తుందంటే మనం ఎగ్ ఆమ్లెట్ చేసాం కదా, ఆ ఎగ్ మనం ఎప్పుడైనా కానీ ఎగ్ ఆమ్లెట్ చేసినప్పుడు నురగ అనేది వస్తుంది, దాంట్లో నుంచి సహజ గుణం కదా ఎగ్ల నుంచి, అలాగా అందువల్ల మనకు వస్తుంది. ఇప్పుడు దాంట్లోకి మనకు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు చూసారా రెడ్గా ఉంది కదా కిందంతా ఫ్రై అయిన తర్వాత, ఇప్పుడు దాంట్లోకి వచ్చి మనం ఆనియన్స్ వేసేయాలి. దాంట్లోనే కరివేపాకు లీవ్స్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేయాలి. రైస్ వచ్చి దీనికి నేను ఒక 1/2 kg అంత, అంటే ఒక పెద్ద గ్లాస్, అంటే పెద్ద గ్లాస్ అంతనే మాకు సరిపోయేంత విధంగా వేసుకున్నాను. మీకు కావాలంటే 4 eggsకి 1/2 kg అంత రైస్ చేసుకోండి, సరిపోతుంది. లేదు మీకు ఇంకా ఎగ్ టేస్ట్ ఇంకా ఎక్కువ తెలియాలి అని అంటే 1/4 kg తీసుకోండి రైస్. ఇప్పుడు వచ్చి గ్రీన్ చిల్లీ వేసుకున్నాను, అది చెప్పాను కదా 4 pieces స్ట్రైట్గా కట్ చేసుకొని వేసుకోవాలి. అంటే గ్రీన్ చిల్లీ కూడా మనకి ఫ్రై అవ్వాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. టేస్ట్ ఉంటుంది కూడా, మనం తినేటప్పుడు గ్రీన్ చిల్లీ కూడా తినొచ్చు, టేస్టీగా ఉంటుంది. మనం సమోసా చిల్లీ అట్లా తింటామో అలాగే టేస్టీగా ఉంటుంది అనమాట. ట్రై చేయండి ఫ్రెండ్స్, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మా వారైతే ఎంత బాగా మెచ్చుకుంటారో. మా అబ్బాయి కూడా సూపర్ టేస్ట్ మమ్మీ, చాలా బాగుంది అని చెప్పారనమాట. ఇప్పుడు వచ్చి మనము ఏదైతే ఫ్రై అయిన తర్వాత టమోటా పీసెస్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటా ప్యూర్ వేయకండి, టమోటానే వేసుకోండి. టమోటా వేయడం వల్ల మీకు అది అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ ఉంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రైడ్ రైస్లో ఈసారి నేను వేరే రైస్ ఎగ్తోనే వేరేగా నేను చూపిస్తాను, అది కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇదైతే నిజంగా సింపుల్, మన ఇంట్లో ఉండే వాటితోనే. దీంట్లో ఏదో ఒకటి మిస్ అయినా కానీ ఏం పర్వాలేదు. ఇప్పుడైతే మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా, అంటే నేను టమోటా బాగా ఫ్రై అవ్వడం కోసం నేను వెయిట్ చేశాను అనమాట. టమోటా చూడండి, మనం ఎంత ఎక్కువ వేస్తే క్వాంటిటీ అనేది తగ్గిపోయింది మనకు ఫ్రై అయినాక, ఇలా అయిపోవాలన్నమాట. ఈ టైంలో మనం కొంచెము టర్మరిక్ పౌడర్, పసుపు ఒక 1/4 స్పూన్ వేసుకోండి, మనకి కలర్ కొంచెం బాగుంటుంది, టేస్ట్ కూడా. అంటే పసుపు అనేది ప్రతి దాంట్లో వేస్తాను నేను, అందువల్ల చాలామంది వేస్తారు, నాకు ఇష్టం అనమాట. వేసా, మీకు ఒకరు స్కిప్ చేయంటే పసుపు స్కిప్ చేయొచ్చు, నాకు వేసుకోవాలనిపించింది, నేను వేసుకున్నాను అనమాట. కారం అది సాల్ట్ వచ్చి ఒక 1 స్పూన్. మనం ఆల్రెడీ ఎగ్ ఆమ్లెట్ చేసేటప్పుడు మనం వేసుకున్నాం, కొంచెమే ఒక్క చిటికెడంతా వేసుకున్నాం, 1 pinch అంతా వేసుకున్నాను ఆమ్లెట్కి. ఇప్పుడు కొంచెం ఒక 1 స్పూన్. ఇది ఎందుకు, రైస్కి మనము టేస్ట్ కోసం మనం వేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు మనము ఏదైతే దాంట్లోనే కారం వచ్చి ఒక చిల్లీ పౌడర్ వచ్చి నేను ధనియాల పొడి కూడా వేసుకున్నాను. ధనియాల పొడి వచ్చి ఒక 3/4 స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు చిల్లీ పౌడర్ వచ్చి నేను ఎందుకంటే దాంట్లోకి దీని రైస్లోకి వేసుకుంటే బాగా కలిసిపోతుందని వేసుకున్నాను అనమాట. చిల్లీ పౌడర్ వచ్చి ఒక 1 స్పూన్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ చాలు. ఎందుకంటే ఆల్రెడీ మనము గ్రీన్ చిల్లీ వేసాము. 1/2 స్పూన్ కూడా కాదు, 3/4 స్పూన్ వేసుకోండి చిల్లీ పౌడర్. మళ్ళీ మనం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఏదైతే మనము ఎగ్ అనేది మనం ఫ్రై చేసుకున్నామో ఇప్పుడు దాంట్లోకి వేసి బాగా కలిపేయాలన్నమాట. కొంచెం చూసుకుంటూ వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు నేను మళ్ళీ రైస్ కొంచెం వేసుకుంటాను, ఎందుకంటే అది కలరింగ్ మనకి కొంచెం
డార్క్ ఉంది కదా, కొంచెం అందుకని రైస్ వేసుకుంటే కొంచెం లైట్ కలర్ వస్తుందనేసి నేను వేసుకున్నాను. అందులో మనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు మనం లెమన్ రైస్కి ఎలాగ మనం సర్దుకొని వేసుకుంటాం సేమ్ అంతే. కొద్దిగా కొత్తిమీర వేయకంటే ముందు మీరు పెప్పర్ పౌడర్ వేసుకొని, నేను మర్చిపోయాను మాట్లాడుతూ చేయడం వల్ల నేను మర్చిపోయాను అనమాట. అందువల్ల నేను లాస్ట్లో వేసాను పెప్పర్ పౌడర్ దించే ముందు అనేది ఎప్పుడు వేసాను అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. నిజంగానే హోటల్లో మనం బయట ఫుట్పాత్ మీద మనము తింటాం కదా, వాటికన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మన చేతి తీసుకోవాలి. ఇంకా అవేవో అజినమోటో అంట, ఏవేవో సోయా సాస్ అవంతా అవసరం లేకుండా సింపుల్గా అయిపోతుంది. నాకు చెప్పాను కదా, రైస్ కొంచెం కలర్ అంటే నాకు అనిపించింది, దానికి రైస్ నేను వేసుకున్నాను అనమాట. నేను ఏది వేసుకున్నా మీకు క్లియర్గానే చెప్తున్నాను అనమాట. రైస్ వేసుకున్నాను అట్లా ఇలా మీరు స్కిప్ కూడా చేయొచ్చు, నేను వేసేది కూడా. కాకపోతే నాకు అట్లా అవసరం లేదనేసి మీకు క్లియర్గా చెప్తాను. కొంతమంది వెనక ముందు వేసుకుని ఏం ప్రాబ్లం లేదు రైస్ వేసుకోవడంలో. ఏంటంటే అన్నం మాత్రము పొడిగా వండుకోండి. మనము లెమన్ రైస్కి పులిహోరకి ఎలాగా పొడిగా చేసుకుంటామో అలా పొడిగా చేసుకోండి. దీనికి రైతా ఉంటే చాలా, రైతాలోకి పెరుగు బాగా బీట్ చేసుకొని దాంట్లో ఆనియన్స్ కూడా సన్నగా, మనం దీనికోసం ఎప్పుడైతే ఆనియన్స్ చేసుకుంటామో కట్ చేసుకొని ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసాను, మొత్తం కలిపేసేది అనమాట అంతే. సన్నగా ఆనియన్స్ కట్ చేసి కొత్తిమీర వేసుకొని, సాల్ట్ అయితే అవసరం లేదు పెరుగులోకి తనిగా, మీకు దీంట్లో తక్కువైతే దాంట్లోకి వేసుకోండి, లేదు అన్నట్టు ఇది సరిపోతుంది. సైడ్ డిష్గా రైతా పెట్టేసుకొని తినేస్తే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మిస్ అవుతారు కూడా. వీక్లీ వన్స్ తినాలనిపిస్తుంది. మనం బయట బిర్యానీ వాటి తెచ్చుకునే కంటే ఇదే మేలు అనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. Don't miss it my channel. Bye.